అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 19వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక ఈ నెల 18 నుంచి 20 వరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధరణి సమస్యలను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జా అవ్వకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్లు ప్రజలతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు పెట్టకుండా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు రేవంత్. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీల మీటింగ్లో సూచించారు సీఎం. రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. జూలై 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. రేపు సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ కోసం విడుదల చేసిన డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రుణమాఫీ జరిగే 18వ తేదీ సాయంత్రం రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. జూలై 18న 11 లక్షల మంది రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బంగారం కుదవపెట్టి క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు కూడా పాస్బుక్ ఉంటే రుణమాఫీ ఉంటుందన్నారు. రుణమాఫీకి తామేమీ కొత్త నిబంధనలు తీసుకురాలేదని, కేసీఆర్ సర్కార్ గైడ్ లైన్స్ అమలు చేస్తున్నామన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి తుమ్మల.